కమ్మరివాని కొలిమిలో ఇనుప కడ్డి ఇనుప గొట్టము, ఇనుప కడ్డి, రాడ్ పెట్టామనుకోండి. పెట్టిన మొదట్లో అగ్నిలో ఇనుము ఉంటుంది, అగ్నిలో ఇనుప కడ్డి ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత ఇనుప కడ్డి లోపల అగ్ని ఉంటుంది. దేవుని సన్నిధి అటువంటిది. నువ్వు వచ్చినప్పుడు మొదట సన్నిధిలో నీవు ఉంటావు, వెళ్ళిపోయేటప్పుడు నీలో సన్నిధి ఉండాలి, ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఐరన్ రాడ్ ఇన్ ద ఫైర్, బట్ లేటర్ ద ఫైర్ ఈజ్ ఇన్ ద రాడ్. అగ్నిలో ఈ ఇనుప గొట్ట ఉంటుంది, కానీ కాసేపు అయ్యాక ఇనుప కడ్డీ లోపల అగ్ని ఉంటుంది. అలాగే వెళ్ళేటప్పుడు మన లోపల సన్నిధి ఉండాలి. వచ్చేటప్పుడేమో సన్నిధిలోకి మనం వస్తాం, వెళ్ళేటప్పుడు మన లోపల సన్నిధి నింపుకొని వెళ్ళాలి. అట్లా వెళ్ళాలంటే ఆ ఇనుప గొట్టం తెచ్చి కమ్మరి కొలిమిలో ఊరికే అట్లా పెట్టి తీసేస్తే దీంట్లోపలికి అగ్ని వస్తుందా? ఊరికే పెట్టి తీసేస్తే అగ్ని రాదు. నిలకడగా ఈ ఇనుప కడ్డీని అక్కడ పెట్టి చాలాసేపు ఉంచాలి. ఆ టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. సన్నిధిలోకి వచ్చిన నీవు దేవుని సన్నిధిని నీలో నింపుకోవాలంటే 1 నిమిషం 5 నిమిషాలు కాదు, ఆ అగ్ని నీ లోపలికి వచ్చేదాకా నువ్వు ఓపికగా ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెర్న్ టు వాక్ విత్ గాడ్. డోంట్ గివ్ ఎనీ అటెన్షన్ టు ఎనీ రబిష్. లెర్న్ టు షైన్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అయిపోయేది ఎక్కువ టైం లేదు, సమయం కొంచెమే. ప్రభు వచ్చేస్తున్నాడు. ఈ లోపలనే మనము సంపూర్ణం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.